సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులరా, మనం సాయి సచ్చరిత్రలో ఆధ్యాత్మ సాయి సచ్చరిత్ర అనే పేరుతో దానిలో ఉన్నటువంటి జ్ఞాన మార్గాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం మన ఈ జ్ఞాన సాయి మందిరంలో. దీనిలో హేమాడ్ పంత్ గారు ఈ సాయి సచ్చరిత్ర రాయడానికి కారణం ఏమిటి, దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, అదేవిధంగా ఆయనకి హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదుని ఎలా ఇచ్చారు అనేటువంటి విషయాల్ని తెలియజేశారు. ముందుగా ఆయన ఈ సాయి సచ్చరిత్ర వ్రాయడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ, మొట్టమొదటగా ఈయన షిరిడి వెళ్ళినప్పుడు బాబాగారు గోధుమల్ని విసిరి పిండి చేసి ఆ పిండిని ఊరి పొలిమేరలలో చల్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి కలరాను పోగొట్టారు అనేటువంటి విషయాన్ని మనకి మొదటి అధ్యాయంలో కథగా తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క లీల చూసిన తర్వాత హేమాడ్ పంత్ గారు ఎంతగానో ఆనందించారు. అదేవిధంగా ఇంకా కొన్ని లీలలను చూశారు. ఈ లీలలన్నీ చూసిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. బాబాగారి జీవితాన్ని కూడా మనం కథ రూపంలో రాసినట్లయితే అందరికీ తెలుస్తుంది. నేను ఏ విధంగా అయితే ఆనందాన్ని పొందుతానో ఆ విధంగా అందరూ కూడా ఆనందాన్ని పొందుతారు అని చెప్పి ఆయన నిశ్చయించుకున్నాడు. అయితే ఎందుకు యోగుల చరిత్ర రాయాలి అని చెప్పంటే, యోగుల చరిత్ర అనేటువంటిది మనకి ఏం చూపిస్తుందంటే, ఇహపరాలకు కావలసినటువంటి జ్ఞానాన్ని సత్యాన్ని తెలియజేస్తుంది అని చెప్పి హేమాడ్ పంత్ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇహము పరము, ఇహపరాలకు చెందినటువంటి జ్ఞానం అంటే ఏంటంటే, సద్గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏ విధంగా జీవించాలి, ఇహం అంటే ఏంటి, ఈ లోకం, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ధర్మబద్ధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే గురువుగారి సమక్షంలో మాత్రమే తెలుస్తాయి. అదేవిధంగా పరం అంటే భగవతత్వము లేదా జ్ఞానము లేదా సత్యాన్ని తెలుసుకోవడమే పరం. మరి ఈ పరం అనేటువంటిది సత్యం, ఈ సత్యం ఏ విధంగా తెలుస్తుంది అనేటువంటిది ఒక సద్గురువు ద్వారా మాత్రమే మనకి తెలియజేయబడుతుంది. మిగతా వారి చరిత్రల వలన వారి జీవితాన్ని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. కానీ సద్గురువు ఒక యోగీశ్వరుని యొక్క జీవితం వల్ల మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుచేత ఈ హేమాడ్ పంత్ గారు ఈ సాయి సచ్చరిత్రను వ్రాయాలి అని చెప్పి అనుకున్నారు. అయితే మనమేదో ఇంట్లో అన్నం వండుకున్నట్టో లేకపోతే ఒక మట్టి గంపతోటి మట్టి తీసేట్టు పోసినట్టో సద్గురువుల యొక్క చరిత్రలు రాయటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఆ సద్గురువుల యొక్క ప్రేరణ వల్ల మాత్రమే ఎవరైనా సరే ఈ యొక్క సాయి సచ్చరిత్ర లాంటి గ్రంథాలని రాయగలుగుతారు, అంటే యోగీశ్వరుల చరిత్రలను రాయగలుగుతారు. దీనికి ఎంతోమంది యోగీశ్వరులు తమ చరిత్రలను ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో వారే ఎన్నుకొని కొంతమందిని వారి ద్వారా వారిని నిమిత్తమాత్రులుగా చేసి వ్రాయించడం జరుగుతుంది. ఆ విధంగా గతంలో ఎందరో చేశారు. అదేవిధంగా ప్రస్తుతం సాయినాథుల వారు కూడా ఒక ఉపకరణంగా హేమాడ్ పంత్ గారిని చేసుకొని రాయడం జరిగింది దీనిని. అయితే గతంలో కూడా అనేక మంది బాబా గురించి వ్రాసిన భక్తుల్ని కూడా హేమాడ్ పంత్ గారు తెలియజేశారు. ఎవరు వారు అంటే, దాసగణు మహారాజ్ గారు, అలాగే సావిత్రిబాయి టెండూల్కర్ గారు, అమీదాస్ భవానీ మెహతా గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే సాయినాథ ప్రభ అనేటువంటి పత్రిక ద్వారా కూడా సాయిబాబా జీవితం గురించినటువంటి పుస్తకాలు బయటికి రావడం జరిగింది. ఇది హేమాడ్ పంత్ గారు రాయకముందే వీరందరూ రాశారు. మరి హేమాడ్ పంత్ గారు ఎందుకు రాశారు? ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఇన్ని పుస్తకాలుంటే
మరి ఇది ఎందుకు రాశారు అనేటువంటిది మనకు. అదేవిధంగా బాబా గుళ్ళు అనేకం ఉన్నాయి కదా, కొత్తగా ఎందుకు కడుతూ ఉన్నారు గుళ్ళు అని అంటే ప్రతిదానికి బాబా గారి యొక్క ఒక సంకల్పం ఉంటుంది. అది లేకుండా మనం ఏదీ చేయలేం. ఈయన ఎందుకు రాయాలి అనిపించింది అని అంటే ఆయన దానికి చెప్తా ఉన్నారు. బాబా గారి జీవితం, సద్గురువు యొక్క జీవితం అనేటువంటిది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఆ సముద్రంలో మునిగి భక్తి జ్ఞానం అనేటువంటి మణులను తీసుకొని వచ్చి 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది భక్తి జ్ఞానం. ఈ అధ్యాయం మొత్తం కూడా ఈ 2 అంశాల గురించే ఉంటుంది. భక్తి ఏమిటి, జ్ఞానం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. భక్తి అంటే ప్రేమతో కూడినటువంటిది, జ్ఞానం అంటే విచక్షణతో కూడినటువంటిది. భక్తి తోటిపాటు విచక్షణ లేదు అని అంటే మనం నష్టపోతాం. అదేంటండి భక్తి వల్ల నష్టపోవటం ఏమిటి అని అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురువు గారు వచ్చి ఒకరోజు ఆయన ఇంట్లో ఏదో చేసి 2 కుర్చీలు కావాలయ్యా అని 2 కుర్చీలు తీసుకెళ్ళాడు. మళ్ళీ రెండో రోజు అంటే 2వ నెలలో వచ్చి ఇంకా కొన్ని వస్తువులు పట్టుకెళ్ళాడు. 3వ నెలలో వచ్చి మరికొన్ని. ఆయన నాతోటి అన్నాడు, సార్ ఏంటి సార్, ఈయన గురువు అయి ఉండి ప్రతిసారి వచ్చి మా ఇంటి నుంచి తీసుకెళ్తాడు, అదేంటంటే గురువు అడిగితే ఏదైనా ఇచ్చేసేయాల్సిందే అని చెప్తారు. అంటే భక్తి అనేటువంటి పేరుతోటి అవతల వాళ్ళు మనల్ని మోసం చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకే విచక్షణ అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. నన్ను కూడా ఒక గురువు గారు వచ్చి అడిగారు, వచ్చి అయ్యా గురు పూజకి కావాలి, ఈ కుర్చీ తీస్తావా అంటే తీసుకెళ్ళండి అన్న. మరి వేరేది ఏదైనా అడిగితే ఇస్తావా అంటే నేను ఇవ్వను అన్నా. అదేంటి గురువు అడిగితే ఇవ్వాలి కదా అని అంటే, మీరు అడిగినా అడగకపోయినా మనం ఎలా ఉన్నాం, గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనకి కుటుంబము బాధ్యతలు ఉన్నాయి. తనకు మాలిన బేరం వద్దు అన్నారు, అంటే తన్ను మాలిన ధర్మం వద్దు అని చెప్పన్నారు. నువ్వు నేను గురువుగారికి ఇస్తూ ఉన్నాను అని తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని వీళ్ళందరినీ పట్టించుకోకుండా నువ్వంతా ఇచ్చేయటం ధర్మం కాదు. ముందు అసలు ఆయన అలా అడగటం కూడా ధర్మం కాదు. ఈరోజు భక్తి పేరుతో జరిగేటువంటి ఎక్కువ మోసాలకు కారణం ఏంటంటే మనం గుడ్డిగా నమ్మడమే. మరి జ్ఞానం అంటే ఏమిటంటే విచక్షణాయుతంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవటం. మరి భక్తి అనేటువంటిది లేదనుకోండి, ఇక్కడ ఓన్లీ జ్ఞానం అంటే ఇక మన మనసులో ప్రేమ అనేటువంటిది అసలు ఉండదు, గురు భావన ఉండదు, అంతా నాకే తెలుసు అనేటువంటి అహంభావం అనేటువంటిది వస్తుంది. దీనివలన మనిషి పతనమవుతాడు. ఇక్కడ మనకి విచక్షణ లేనటువంటి భక్తి గుడ్డిది. అదేవిధంగా భక్తి లేనటువంటి జ్ఞానం చెవిటిది. ఈ రెండిటి వల్ల ఎలా మనం నష్టపోతామో చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన భక్తుడు మాత్రమే, విచక్షణ జ్ఞానం లేదు అంటే కళ్ళు లేవు. కళ్ళు లేని వ్యక్తి ఏం చేయాలి, ఎవరు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాల్సిందే. బాబాగారి పేరు చెప్పే నువ్వు ఈ పూజ చేయాలంటే చేయాల్సిందే, లేదు నువ్వు ఆ వ్రతం చేయాలంటే చేయాల్సిందే, అదేంటంటే నువ్వు భక్తుడివి కాదా? ఈ రకంగానే అన్ని మతాలలో కూడా దేవుడి పేరు చెప్పి, భక్తి పేరు చెప్పి మోసం జరుగుతూ ఉంది. కాబట్టి కళ్ళు తెరిచి చూడాలంటే విచక్షణతో ఆలోచించాలి, వీరు చెప్పేది నిజమేనా కాదా అనేటువంటిది మనం చూసుకోవాలి. అదే రకంగా భక్తి లేనటువంటి జ్ఞానం అనేటువంటిది చెమిటివాడితో సమానం. చెవిటివాడు చూడండి, బజార్లో ఎదురుగా వస్తూ ఉంటాడు, అతని వెనకనే లారీ వస్తుంది, అయినా మనం పెద్దగా కేకలేసి చెప్తూ ఉంటాం, అతనికి వినపడదు, వినిపించుకోడు, అంటే అతనికి వినపడదు. ఈ జ్ఞానం అనేటువంటి వ్యక్తికి ఈ భక్తి అనేటువంటిది లేకపోవటం వలన ఇతరులు చెప్పేది తలకెక్కదు. అందుచేత అతను ఏమవుతాడంటే ప్రమాదాలకు లోనవుతాడు, ఆ వెనక వచ్చి లారీ గుద్దేయవచ్చు. కాబట్టి భక్తి జ్ఞానాలు రెండూ కావాలని చెప్పారండి. భక్తి ప్రచారం అనేటువంటిది వాస్తవం కాదు, జ్ఞాన ప్రచారం అనేటువంటిది వాస్తవం. ఏమిటి భక్తి అని అంటే, నేను వచ్చి ఒక అర్ధగంట సేపు ఇక్కడ పూజ చేశాను అనుకుందాం, తర్వాత మన కొండారెడ్డి సార్ వచ్చి గంట సేపు పూజ చేశాడు అనుకుందాం,
తర్వాత వెంకట సుబ్బయ్య సార్ వచ్చేసి గంటన్నర, తర్వాత శివయ్య సార్ వచ్చేసి 2 గంటలు. వీళ్ళలో భక్తులు ఎవరండి అని అంటే ఏం చెబుతాం? ఎక్కువగా ఎవరైతే చేశారో వాళ్ళని చెప్తామా? మరి వాళ్ళు అలా చెప్తే మరొకళ్ళు వచ్చి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయికోటి రాయొచ్చు. మరి ఆమె ఎక్కువ భక్తురాలా? దీనికి ఎవరు చెప్పలేరండి. మన మనసు ఎక్కడ ఉన్నది అనేటువంటిది ప్రధానం. నువ్వు 10 నిమిషాలు చేసావా, గంట సేపు చేసావా అనేది కాదు, నీ మనసు నిలిచిందా లేదా అనేది భక్తిలో ప్రధానం. కాబట్టి భక్తిని కొలవలేం. కానీ జ్ఞానాన్ని మాత్రం నేను చెప్పిన, కొండారెడ్డి గారు చెప్పిన, వెంకట సుబ్బయ్య గారు చెప్పిన, శివయ్య గారు చెప్పిన ఒకటే ఉంటుంది. ఏమిటంటే సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఆ దైవం అన్నింటిలో వ్యాపించి ఉంది. నలుగురు అదే చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏమి ప్రచారం చేయాలంటే జ్ఞానాన్ని మాత్రమే ప్రచారం చేయగలం. భక్తి అనేటువంటిది వ్యక్తిగతం, దానిని మనం కొలవలేం. కానీ జ్ఞానాన్ని మాత్రం, సత్యాన్ని మాత్రం ఇది సత్యం అని చూపించగలం. కాబట్టి భక్తి జ్ఞానాల్ని పంచటానికి ఈ కథలు ఉపయోగపడతాయి అని చెప్పి హేమాడ్ పంత్ గారు చెప్పారు. మనం ప్రతి కథలో చూడవలసినటువంటిది ఏమిటంటే దీంట్లో భక్తి జ్ఞానం రెండూ ఉన్నాయా, నేను భక్తి మత్తులోకి పడిపోతున్నానా, జ్ఞానం అనే అహంకారానికి లోనవుతున్నానా అనేటువంటిది చూడాలి. మనం టీ కాసుకుంటామండి, టీలో చక్కెర బాగా ఎక్కువ వేశారనుకోండి, ఏంటి పానకం చేసినట్టు అంటారు. అంటే భక్తి ఎక్కువైనా అంతే, తాగలేం. అలాగే మీరు టీ పొడి ఎక్కువ వేశారనుకోండి, అబ్బే ఉచ్చి కషాయం లాగా ఉన్నాయని పక్కన పడేస్తాం. జ్ఞానం ఒక్కటే ఉన్నా మనకి రుచించదు. కాబట్టి భక్తి జ్ఞానాలు రెండు కూడా బాబా సచ్చరిత్రలో మనకి లభిస్తూ ఉన్నాయి. ఇక ఈ సచ్చరిత్ర ద్వారా మనకి బాబా కథలను తెలుసుకోవడం ద్వారా విచారగ్రస్తులైన వారికి, దుఃఖంతో ఉన్నవారికి మనసులో శాంతి, ఆనందం కలుగుతుంది. అంటే వాళ్ళ కష్టాల నుండి విముక్తి పొందే మార్గం బాబా కథలు మనకు తెలియజేస్తాయి. ఇవి ఉపదేశాలుగా పనిచేస్తాయి. అంటే ధర్మం ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి పనిచేస్తాయి. అలాగే సత్యం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటానికి, ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అన్నింటిలో వ్యాపించి ఉన్న దైవం ఒక్కటే, దానిని నిరూపించారు బాబా. ఈ కథలన్నీ వాటిని మనకి తెలియజేస్తాయి. కాబట్టి హేమాడ్ పంత్ గారు ఇంతటి గొప్ప ఉద్దేశంతో ఆయన స్వీకరించారు ఈ బాధ్యతని. ఇక అయితే రాయాలంటే బాబాగారి యొక్క అనుమతి కావాలి. బాబాగారు ఈయనకి కలలో కానీ లేదా ఎవరి ద్వారా కానీ చెప్పించలేదు, నువ్వు నా కథ రాయి అని చెప్పి. కానీ ఇతనికి మనసులో ఒక సంకల్పం కలిగింది. మరి వెళ్ళి అడుగుదామంటే నువ్వు నా కథ రాసే అంతటి వాడుగా అని అడుగుతారేమోనని కొంచెం బెరుకుతోటి శ్యామగారిని అడిగితే, శ్యామగారు బాబాగారి దగ్గరికి వెళ్ళి, బాబా ఈయన మీ యొక్క చరిత్రను, మీ యొక్క కథను రాస్తానంటున్నారు, అనుమతి ఇవ్వండి అంటే, ఇక్కడ బాబా చెప్పినటువంటి మాటలు ఒక్క హేమాడ్ పంత్ గారికే కాదు, మనందరికీ వర్తించేటువంటివి. బాబాగారు ఏం చెప్పారంటే, అతనిని అహంకారమును పూర్తిగా తొలగించుకొని పూర్తిగా నాకు సర్వస్వ శరణాగతి చేసినచో నేను అతనికి సహాయపడదను, నా కథలను నేనే రాసుకొని నా భక్తుల కోరికలను తీర్చెదను. ఇది బాబాగారు చెప్పినటువంటిదండి. బాబాగారు ఆయన ద్వారా నేనే రాస్తాను, అతని యొక్క అహంకారం మొత్తం తొలగిపోయినప్పుడు అని చెప్పారు. అదేవిధంగా ఈ విధముగా ఎవరైతే తమ పనులను నాకు అర్పించి పూర్తిగా నాకు సర్వస్వ శరణాగతి చేసి అహంకారమును తొలగించుకుందురో వారందరికీ నేను ఇదే విధముగా సహాయం చేస్తాను అని చెప్పారు బాబాగారు. అదేవిధంగా వారికి వారి గృహకృత్యాలలో సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ తోడ్పడుతూనే ఉంటాను అని చెప్పారు బాబాగారు. హేమాడ్ పంత్ గారికి ఒక్కళ్ళకే కాదు, నువ్వు ఏదైనా సరే బాబాకి సమర్పించి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే మీకు సహకరిస్తాను, అహంకారాన్ని తొలగించుకోండి అని బాబాగారు చెప్పారు. మరి దీన్ని అహంకారాన్ని తొలగించుకొని ఆయన రాయటం మొదలుపెట్టారు. ఆ సచ్చరిత్ర అనేటువంటిది అద్భుతమైనటువంటి రచనగా ముందుకు సాగింది. మరి ఇది బాబాగారు ఆయనకి ఇచ్చినటువంటి ఆదేశం. అదేవిధంగా మనం ఈ జ్ఞానసాయి మందిరంలో సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అనే విషయాలను తెలుసుకుంటా ఉన్నాం. మరి దీనికి కూడా బాబా అనుమతి ఇచ్చారా సార్ అనేటువంటిది మనకు అనుమానం వస్తుంది. వాస్తవమే, అనుమతి ఉంది కాబట్టే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం.
నిజానికి నేను భగత్ సింగ్ కాలనీలో ఉన్నాను మొదట. మరి ఆ ఇల్లు అమ్మేసి యువతలకు రావటం, ఇక్కడ ఇల్లు కట్టుకోవటం, పక్కనే మందిరం నిర్మించబడటం, ఇదంతా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీని పేరు జ్ఞానసాయి మందిరం అని మనం పేరు పెట్టుకోవటం. అదేవిధంగా మీకు చాలామందికి తెలుసు, నాకు బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు వాటిని చేసే అవకాశం లేదు కాబట్టి బాబా పూర్తిగా ఈ కార్యక్రమంలో నన్ను నిలబెట్టారు. కాబట్టి ఈ జ్ఞానసాయి మందిరంలో జ్ఞానాన్ని గురించి చెప్పుకునేటువంటి అవకాశాన్ని బాబాగారు మనకు కల్పించారు. కాబట్టే మనం చెప్పుకోగలుగుతున్నాం. నేను ఇక్కడ నిలబడ్డానన్నా, మీరు అక్కడ కూర్చొని ఉన్నారన్నా, వింటూ ఉన్నారన్నా, ఇదంతా కూడా బాబా గారి యొక్క సంకల్పమే. మరి ఇక్కడ మనకి మరొక సందేహాన్ని నివృత్తి చేసుకొని తర్వాత కథలోకి వెళదాం. మరి హేమాడ్ పంత్ గారు రాశారు కదండి. హేమాడ్ పంత్ గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర మొత్తం బాబా గారు రాసిందేనా? దాంట్లో హేమాడ్ పంత్ గారి యొక్క ఆలోచనలు ఏమీ లేవా అనేటువంటిది ఇక్కడ మనకి సందేహం వస్తుంది. నేను మీకు ఒక చిన్న కథ చెప్పి దీంట్లోకి వెళదాం. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారండి. ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి సంక్రాంతి పండగ సందర్భంగా వస్తున్నాను, ఒక 10 మండలాల్లో సంక్రాంతి సంబరాలని ఏర్పాటు చేయండి అని కలెక్టర్ గారికి ఆర్డర్ వేశారు అనుకుందాం. ఆయన 10 మండలాల్ని సెలెక్ట్ చేసి ఆ ఎండిఓలకి ఫోన్లు చేసి చెప్పాడు, మీకు ప్రతి ఒక్కళ్ళకి ఇంత డబ్బు కేటాయిస్తున్నాను, ఇన్ని గంటలకు ప్రోగ్రాం మొదలవ్వాలి, ఇన్ని గంటలకు పూర్తి అవ్వాలి, అక్కడ ఏమేమి ఉండాలి అనేటువంటి అంశాలు చెప్పాడు. ఆర్డర్ వేసిందని ఎవరండి? ఇప్పుడు కలెక్టర్ గారు. ఎండిఓలకి 10 మందికి వేశారు. అందులో మరి మార్కాపురంగా కలెక్టర్ గారు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ భోజనాలు అయితేనేమి, లేకపోతే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన చేశారు. కలెక్టర్ గారు వచ్చి ఈయనకి చాలా గొప్పగా అభినందనలు తెలియజేశారు. ఈయన కూడా చెప్పాడు, మొత్తం కలెక్టర్ గారు ఎలా చెప్తే అదే విధంగా నేను చేశాను, మా యొక్క గొప్పతనం మొత్తం కూడా కలెక్టర్ గారిదే అని చెప్పాడు. ఆయన గౌరవం, ఆయన కలెక్టర్ గారి యొక్క సంస్కారం వలన ఎండిఓ గారిని సన్మానించాడు, చాలా బాగా చేశావని. ఎండిఓ గారి సంస్కారం వలన మొత్తం కలెక్టర్ గారి ఇచ్చినటువంటి సూచనలతో నేను చేశాను అని చెప్పాడు. వారిద్దరూ సంస్కారవంతులే. అయితే ఇక్కడ మనం భక్తులుగా, జ్ఞానులుగా, శిష్యులుగా ఆలోచించవలసింది ఏంటంటే వాస్తవం ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించాలి. కలెక్టర్ గారు ఈయనతో పాటు మరో 9 మందికి కూడా చెప్పారు కదా. మరి అందరూ ఇలా ఎందుకు చేయలేకపోయారంటే ఈయన యొక్క ప్రత్యేకత. మొత్తానికి ఆర్డర్ కలెక్టర్ గారి నుంచే వచ్చింది, ఫండ్ కలెక్టర్ గారి నుంచే వచ్చింది. ఈయన ఎండిఓ గారు ఈయన సొంత తెలివితేటలను ఉపయోగించి ఒక ప్రోగ్రాం ప్లాన్ చేశాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని ఏది బాగుంటుంది అనేటువంటిది అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ పిలిపించి ఏర్పాటు చేశాడు. మంచి వంటకాలు ఎవరు చేస్తారని పిలిపించి ఏర్పాటు చేశాడు. ఇదంతా ఈయన తెలివి. కాబట్టి ఇక్కడ ఎండిఓ గొప్పతనం కూడా ఉంది, ఈయన సొంత ఆలోచనలు కూడా ఉన్నాయి. అవి ఇవి కలిశాయి కాబట్టే ప్రోగ్రాం బాగా సక్సెస్ అయింది. అయితే కలెక్టర్ గారి ఆదేశం లేకుండా అసలు ఎండిఓ గారు చేస్తారా? చెయ్యరు కూడా. కలెక్టర్ గారి ఆదేశం మొట్టమొదట. అదేవిధంగా సాయి సచ్చరిత్ర రాయటానికి భగవత్ ప్రేరణ ముఖ్యమైనటువంటి కారణం, బాబా అనుమతి వాగ్దానం ముఖ్యమైనటువంటి కారణం. మరి హేమాడ్ పంత్ గారు రాసినటువంటి దాంట్లో బాబా ప్రేరణతో రాసినటువంటివే అత్యధిక భాగం ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉండుండొచ్చు అని అంటే, హేమాడ్ పంత్ గారు గతంలో చదువుకున్నటువంటి పుస్తకాలు, ఏకనాథ భాగవతం కానీ, జ్ఞానేశ్వరి కానీ, అందులో ఉన్నటువంటి అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది ఉపోద్ఘాతంలోనే రాసి ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాలలో ఆయనకి తెలిసినటువంటి వ్యక్తులు, ఆయన విన్నటువంటి ఆలోచనలు కూడా దాంట్లో ప్రభావం చూపిస్తాయి. అదేవిధంగా ఆయన సొంత ఆలోచనలు కూడా కొన్నిసార్లు ప్రభావం చూపిస్తాయి. అంటే మనకి 90% బాబా ప్రేరణ ఉన్నప్పటికీ 10% ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం జ్ఞానం ద్వారా గ్రహించకపోతే ఏమవుతుంది అంటే, సాయి సచ్చరిత్రలోని ప్రతి వాక్యము బాబా గారు ఇచ్చినటువంటిదే అనేటువంటి ఒక వాదనలోకి మనం వెళ్ళిపోతాం.
అలా ఎప్పుడైతే వాదనలోకి వెళ్ళామో ఇతరులతో ఘర్షణ పడవలసినటువంటి అవసరం వస్తుంది. ఈరోజు హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం అని రకరకాలు ఉన్నాయి కదా. వారందరూ ఇదే చేస్తున్నారు కాబట్టే మతాల మధ్య ఘర్షణలు వస్తూ ఉన్నాయి. మా గ్రంథం మొత్తం కరెక్టే, ఒక్కటి కూడా దేవుడు చెప్పకుండా మేము రాసింది లేదు అని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుబట్టి మూఢంగా మాట్లాడతామో అప్పుడే ఇతరులకి నీకు ఘర్షణ వస్తుంది, వాదం ప్రారంభమవుతుంది. ఈ వాదం అనేటువంటిది మనస్సులో శాంతిని పోగొడుతుంది. శాంతి ఎప్పుడైతే పోతుందో అలజడి రేగుతుంది, దీనివలన ద్వేషాలు పెరుగుతాయి. కాబట్టి భక్తి ఉండాలి. బాబా కథలు చదివినప్పుడు మనకి భక్తితో కన్నుల వెంట నీరు రావాలి, వస్తాయి సచ్చరిత్రలు. అదే రకంగా జ్ఞానంతో విచక్షణతోటి కూడా ఆలోచించాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక తర్వాత ఈయనకి హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదు ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాన్ని కూడా హేమాడ్ పంత్ గారు చెప్పారు. మరి ఆయన ఎందుకు ఇచ్చారు అని చెప్పంటే, దీనికి ముందు ఈయన అసలు షిరిడీకి ఎలా వెళ్ళాడు అనేటువంటి కథని చెప్పుకొచ్చారు హేమాడ్ పంత్ గారు. దీంట్లో ఇక్కడ చూడండి, మనం ఇందాక రెండు చెప్పుకున్నాం. ఒకటి భక్తి, రెండు జ్ఞానం. భక్తి అనేటువంటిది పూర్తి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం అనేటువంటి దాంట్లో నమ్మకం కంటే విచక్షణ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. హేమాడ్ పంత్ గారు మొట్టమొదట జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వారు. ఈయన మిత్రులైనటువంటి నానాసాహెబ్ చాందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు చెప్పారు, మీరు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించండి, మీరు అద్భుతమైనటువంటి అనుభూతిని పొందగలరు అని. కానీ ఈయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడనమాట. నిజంగానే ఒక వ్యక్తిలో అంత శక్తి ఉంటుందా, ఆయన మనలాంటి వ్యక్తే కదా, ఇటువంటి ఆలోచనలు ఆయనకి ఎక్కువ. అదేవిధంగా ఒకసారి ఈయన మిత్రుడు యొక్క కొడుకుకి బాగలేకపోతే వాళ్ళ గురువు గారిని తెచ్చి కూర్చోబెట్టి పూజలు చేయించినప్పటికీ అతనికి నయం కాలేదు. దానితోటి ఇతను ఒక గురువు అనేటువంటిది అనవసరం మనకి. మనం భౌతికంగానైనా సరే, ఆధ్యాత్మికంగానైనా సరే మనం కష్టపడి పనిచేస్తే కానీ, మనం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే కానీ ఫలితం రాదు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం సాధన చేస్తే కానీ ఫలితం రాదు. గురువు వలన ఏ విధమైన లాభం లేదు అని ఈయన నిర్ణయించుకున్నాడు. అంటే ఈయన జ్ఞానం అనేటువంటిది, టీ డికాషన్ అనేటువంటిది ఎక్కువ ఉంది, అందులో పంచదార కొంచెం కూడా లేదు. అందుకని అతని యొక్క ఆనందం అనేటువంటిది ఉండదన్నమాట ఉట్టి జ్ఞానంలో, భక్తి లేనప్పుడు. అయితే ఈ నానాసాహెబ్ చాందోర్కర్ గారు ఒకసారి వచ్చి చెప్పిన తర్వాత గట్టిగా ఈయన బయలుదేరదామని చెప్పి బయలుదేరాడండి. ఇప్పుడు బయలుదేరి ఇందాక ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు? కర్మ అనేటువంటిది మనం చేయాలి, అంటే మనం పని చేస్తే మాత్రమే ఫలితం ఉంటుంది అనేటువంటిది. అయితే ఇక్కడ ఒక పని మనకి విజయవంతం కావాలి అంటే 4 అంశాలు సరిగా పని చేయాలి. ఏమిటి 4 అంశాలంటే, మొదటి 2 మన చేతిలో ఉంటాయి, తర్వాత 2 మన చేతిలో ఉండవు. ఏమిటివి అంటే, మొట్టమొదట సంకల్పం, అంటే నేను ఇది చెయ్యాలి అని బలంగా అనుకోవడం. రెండవది ఆ పని కోసం మనం ప్రయత్నం చేయడం, మన కృషి అంటే శక్తి వంచన లేకుండా పని చేయడం. ఇక మూడవది వచ్చేసి ప్రకృతి యొక్క సహకారం, ఇది మన చేతిలో లేదు. సంకల్పము, కష్టపడి పనిచేయడం మన చేతిలో ఉంది, కానీ ప్రకృతి సహకారం అనేటువంటిది మన చేతిలో లేదు, అది దైవాధీనం. ఒకవేళ ప్రకృతి సహకరించినప్పటికీ చిట్ట చివరి ఫలితం మనకు అందటం అనేటువంటిది మన చేతిలో లేదు, అది కూడా భగవత్ నిర్ణయంగానే ఉంటుంది. ఉదాహరణకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన ఎంతో కష్టపడ్డారు, ఆయన గొప్ప సంకల్పం చేశాడు. ఆయనకి సంకల్పం గట్టిగా ఉంది, పని గట్టిగా ఉంది, ప్రకృతి కూడా చాలా కాలం సహకరించింది. కానీ చివరి ఫలితాన్ని ఆయన చవి చూడలేదు. ఆయన విమాన ప్రమాదంలో మిస్ అయ్యారు అనేటువంటిది మనకి తెలిసింది. స్వతంత్రాన్ని ఆయన చూడలేదు, అంటే చివరి ఫలితాన్ని ఆయన చూడలేకపోయారు. కాబట్టి మనం చేసేటువంటిది రెండింటికి మాత్రమే, మిగతా 2 దైవాధీనం. అయితే హేమాడ్ పంత్ గారు ఏమన్నారు ఇందాకంటే, జ్ఞాని మొత్తం మన చేతిలోనే ఉంది అనుకుంటున్నాడు.
ఇక ఇక్కడి నుంచి ఆయనకి ప్రత్యక్షంగా అనుభవాన్ని ఇచ్చారు బాబాగారు. ఇక్కడి నుంచే మొదలైంది. ఈయన సంకల్పం బాగుంది. ఆయన సరంజామా మొత్తం సిద్ధం చేసుకున్నాడు. చాలా కష్టంతో వెళ్ళాడు, రైలు ఎక్కాడు, రైలు ఎక్కి ప్రశాంతంగా కూర్చున్నాడు. అంటే ఆయన సంకల్పమైంది, ప్రయత్నం కూడా చేస్తున్నాడు, గట్టి ప్రయత్నం చేస్తున్నాడు, టికెట్ కొనుక్కున్నాడు. ఈయన ఆ ట్రైన్లో నేరుగా ఎక్కడ దిగాలో అనుకున్నాడంటే దాదర్ అనే స్టేషన్లో దిగి అక్కడి నుంచి పైనుంచి ఇంకొక ట్రైన్ వస్తుందన్నమాట. అది మన్మాడ్ మెయిల్ అనేటువంటిది, మన్మాడ్ వెళ్ళేటువంటి మెయిల్. ఆ మెయిల్ని దాదర్లో ఎక్కుదామనుకున్నాడు, కూర్చున్నాడు. ఇతను దాదర్లో గనక దిగి ఉన్నట్టయితే అల్లాడి చచ్చేవాడు. ఎందుకంటే ఆ ట్రైన్ అనేటువంటిది అసలు అక్కడ ఆగదనమాట. అది ఎక్కడ అవుతుంది అంటే దాని తర్వాత స్టేషన్లో అవుతుంది. కానీ ఇది ఇతనికి తెలియదు, అది ప్రకృతి. కానీ ఇతనేమనుకున్నాడు, ఇతని కష్టంలో ఏమీ తేడా లేదు, ఒళ్ళి కూర్చున్నాడు. బండి కదలబోతుందండి. అప్పుడు ఒక ముస్లిం లోపలికి ఎక్కాడు. ఎక్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అడిగితే అతను ఎవరో తెలియదు. ఇలా నేను షిరిడి వెళ్ళాలనుకుంటున్నాను, దాదర్లో దిగి ట్రైన్ మారి వెళదాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అతను చెప్పాడు, మీరు దాదర్లో దిగకండి, ఆ పై స్టేషన్ బోరీ బందర్ అని వస్తుంది, అక్కడ దిగండి. ఎందుకంటే ఆ పైనుంచి వచ్చే ట్రైన్ దాదర్లో ఆగదు, బోరీ బందర్లోనే ఆగుద్ది. లేకపోతే నువ్వు ఆ రాత్రి అంతా అక్కడే పడి ఉండాల్సి వస్తుంది అని చెప్పాడు. దిగిపోయాడు. ఆశ్చర్యపోయాడు ఈయన, ఏంటిది, ఎవరు ఈయన, ఎందుకు వచ్చాడు, ఎందుకు చెప్పాడు అని చెప్పి. ఇతను సరే ఇలా ఆలోచించుకుంటూ బోరీ బందర్లో దిగాడు, మెయిల్లో ఎక్కాడు, వెళ్ళాడు ట్రైను, షిరిడి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కరెక్ట్గా సరైన సమయానికి వెళ్ళాడు. అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ అనే మిత్రుడు ఈయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే అక్కడికి వెళ్ళి లోపల సామాన్లు పెట్టుకున్నాడు లేదో, బాబాగారి పక్కనే ఉన్నాడండి, వాడా దగ్గరకు వచ్చున్నాడు, లెండికి వెళ్తున్నాడు, వెంటనే దర్శనం చేసుకోండి అన్నారు. లేండికి వెళ్ళి ఆయన మళ్ళీ రావాలంటే 1 గంట పైన టైం పడుతుంది. అరే బాబా వచ్చేసారంటే గబగబా వెళ్ళి పాదాల మీద వాలాడు. ఇక్కడ చూడండి, ఈయనకు ప్రకృతి సహకరించింది. అంటే ఎవరో వచ్చి చెప్పాడు కాబట్టి ఆయన అక్కడ దిగాడు. అంతిమ ఫలితం బాబాని దర్శించడం అనేటువంటిది వెంటనే జరిగిపోయింది. అలాగే ఆయన ఎప్పుడైతే దర్శించాడో ఆయన కళ్ళ వెంట నీళ్లు కారాయి, భక్తి భావన ఉప్పొంగింది. అప్పటిదాకా జ్ఞానమే గొప్ప, కర్మలే గొప్ప అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కొంచెం అర్థమవుతూ ఉంది, ఇటువంటి వ్యక్తులు ఉంటారా అనేటువంటిది. చూడండి, మనం కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళితే వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడదాం అనిపిస్తుంది. కొంతమంది దగ్గరికి వెళితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామో వీళ్ళ దగ్గర నుంచి అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? వారి మనస్సు యొక్క పరిశుద్ధత. వారి మనసు పరిశుద్ధంగా ఉంటే మనం ఎక్కువసేపు వారి దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. మరి బాబా లాంటి వారు నిరంతరం ఆత్మానుసంధానం చేసేటువంటి వారు. మరి ఎవరైనా బాబాగారి దగ్గరికి వెళితే ఇక అక్కడ నుంచి కదలాలనిపించుదన్నమాట. ఆయన ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు ఆయన్ని అక్కడికి పంపించిన వాళ్ళందరికీ కూడా. మరి ఈ రకంగా అయిపోయింది కదా. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే, వాడాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈయనకి బాలాబాటే అనేటువంటి మరొక వ్యక్తికి వాదన మొదలైంది. ఏమిటి వాదన అంటే, ఈయన కర్మపక్షం అంటే జ్ఞానం అన్నమాట. ఈయన ఇదే చెప్తాడు వాదన, మనకి గురువుతోటి అసలు అవసరం ఏమిటండి? ఇందాక చూశాడు, భక్తి భావన కొంచెం కలిగింది, కానీ పూర్తిగా భక్తుడుగా మారలే. ఈయన జ్ఞానిగానే ఉన్నాడు. ఈయన ఇదే వాదిస్తూ ఉన్నాడు అనమాట. ఏం వాదిస్తున్నాడు? మనకి జ్ఞానం ముఖ్యం, కర్మలు చేయాలి. మనం కర్మ చేస్తేనే, అంటే మన పని మనం చేస్తేనే ఏదైనా సాధించగలం, భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా సరే అని చెప్పన్నాడు. ఈ బాలబాట అంటాడు, నువ్వు బాగా చెప్పావులేయ్యా, ఎంత కష్టపడి పని చేసినా అంతిమ ఫలితం నీకు వస్తుందో రాదో తెలియదు, అది దైవాధీనం అని చెప్పంటాడు. అందుకే వేమన గారు అంటారు, రాత చేత కాని వరమీడు దైవంబు, చేతగాని రాత కాదు, రాత కజుడు కర్త చేతకు తాకర్త, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ 2 పనులు ఉన్నాయండి. మన ముఖాన్ని రాత ఉంటేనే ఆ భగవంతుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, అంటే ఆ పని పూర్తవుతుంది. అంటే రాతకు, అదేవిధంగా చేత కానీ రాత కాదు. అంటే మనం ఎంత కష్టపడి పని చేసినా అది మన రాత కాలేదంటే మనకి రాదు. అది ఇందాక మనం చెప్పుకున్నాం ఒక ఉదాహరణ, నువ్వెంతో కష్టపడు కానీ అది నీకు రావాలని రాసిపెట్టి లేకపోతే రాదు. కానీ ఈ 2 కూడా ఉండాల్సిందే. రాతకు అజుడు కర్త, అంటే రాతకు భగవంతుడు అంటే బ్రహ్మ కర్త, మరి చేతకు తాకర్త. చేత అంటే పని చేసేదానికి ఎవరు కర్త అంటే
నేను అంటే మన మనుషులం, కర్తలం, ఇవి రెండు కూడా ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే భక్తి జ్ఞానం అనేటువంటిది సమపాళ్లలో ఉండి మన జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తుందనమాట. అయితే ఈ వాదనంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అప్పుడు బాబాగారు అడిగారు, ఏమిటి హేమాడ్ పంత్ ఏమంటున్నాడు, రాత్రి వాడాలో వాదన ఏంటి అని చెప్పి. ఇక్కడ చూడండి, వాడ అనేటువంటిది బాబా ఉండేటువంటి మసీదుకి దూరంగా ఉంది. కానీ బాబాకి ఇది ఎలా తెలిసింది అని హేమాడ్ పంత్ గారు ఆశ్చర్యపోయారు మొట్టమొదట. అదేవిధంగా హేమాడ్ పంత్ అని ఈయన ఎందుకు పిలిచాడు అనేది కూడా ఆయనకు అర్థం కాలేదు. ఈ హేమాడ్ పంత్ అని ఆయన ఎవరు అంటే దేవగిరి రాజ్యాన్ని పాలించిన యాదవ రాజులకు ప్రధానమంత్రి. ఈయన చాలా మేధావి. ఆయన పేరుని ఈయనకు పెట్టాడనమాట బాబాగారు. ఎందుకు పెట్టాడనేది ఈయనకి తెలియదు, కానీ బాబాకి తెలుసు. ఈయన బాబాగారికి మంత్రిలాగానే చేశాడు. చివరికి ఆ యొక్క సంస్థానానికి ఒక ట్రస్టీ మెంబర్గా ఉండి ఆ లెక్కలు అన్నీ కూడా సజావుగా చూశాడు. సాయి సచ్చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రూపొందించాడు. అందుకని చెప్పి ఆయన హేమాడ్ పంత్తో చూసి పోల్చాడనమాట. బాబాగారికి అంతా తెలుసు, జరిగింది తనకి దూరంగా ఎక్కడో జరిగింది తెలుసు, జరగబోయేటువంటిది కూడా తెలుసు. కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి ఆయన అలాగే చెప్పాడు. మరి చివరిగా ఒక మాట ఉంది దీంట్లో, ఈ సాయి సచ్చరిత్రలో 2వ అధ్యాయంలో. ఏమిటదంటే, ఆ మరుసటి రోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా గారి దగ్గరికి వెళ్ళి, బాబా నేను వెళ్ళవచ్చునా అని అడిగాడు. ఆ పక్కనే ఉండి ఎక్కడికి అన్నారు. వెంటనే బాబాగారు ఏమన్నారంటే పైకి అన్నాడు, బాగా పైకి అన్నాడు. అందులోకి అంటే ఏంటి, అక్కడ ఆయన ఊరికి వెళ్ళొచ్చా అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి అర్థం మారిపోయింది. చాలా పైకి అంటే పరమాత్మ స్థితికి, ఆత్మస్థితికి, బ్రహ్మస్థితికి, ఆ స్థితికి వెళ్ళవచ్చునా అని అంటే వెళ్ళవచ్చును అని చెప్పి బాబాగారు చెప్పారు. మార్గం ఏది అంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎక్కడికి? పరబ్రహ్మస్థితిని చేరుకోవడానికి. మనకు అనేక మతాలు ఉన్నాయి కదా, ప్రతి మతంలో కూడా సత్యాన్ని చేరుకునే మార్గాలు ఉన్నాయి. అయితే వారు సత్యాన్ని చేరుకునే మార్గాల్ని పక్కన పెట్టేసి గ్రంథాలని పట్టుకొని వాదులు ఆడుతూ ఉంటారన్నమాట. ఎక్కువ మంది, చాలా తక్కువ మంది సత్యాన్ని పట్టుకొని సత్యాన్ని అన్వేషిస్తూ పరబ్రహ్మస్థితిని చేరుతారు. ఏ మతంలో నుంచైనా వెళ్ళచ్చు. బాబాగారు చెప్పారు, నువ్వు సత్యం తెలుసుకుంటే. తెలుసుకోలేకపోతే సాయిబాబా దగ్గరికి వచ్చినా వెళ్ళలేరు. అది కూడా బాబాగారు తర్వాత అధ్యాయాల్లో చెప్తారు. మరి పక్క వాళ్ళు అడిగారనమాట, మరి అక్కడికి ఇక్కడ నుండి కూడా ఒక మార్గం ఉందని చెప్పారు బాబాగారు. ఆ పరంధామ స్థితికి చేరుకోవటానికి ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. అయితే మార్గం కష్టమైనది. పక్కన అడవి జంతువులు, గుంటలు అన్నీ ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా పడిపోతారు అని చెప్పాడు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి ఆయన చాలా మేధావి, ఎంతో జ్ఞాని, భక్తుడు. ఆయన అడిగాడు, బాబా మార్గదర్శిని తోడు తీసుకొని వెళ్తే అని అడిగాడు. మార్గదర్శి అంటే గురువును తోడు తీసుకొని వెళ్తే అంటే అప్పుడు బాబాగారు చెప్పారు, అప్పుడు ఇక ఏ ఇబ్బంది లేదు, అతను నేరుగా నిన్ను ఆ స్థితికి చేరుస్తాడు. గురువు అంటే బాబా లాంటి గురువుని మనం పట్టుకుంటే వారు మనల్ని పరబ్రహ్మ స్థితికి చేరుస్తారు. ఈ గోతుల నుంచి తప్పిస్తాడు, అడవి జంతువుల నుంచి తప్పిస్తాడు అని చెప్పారన్నమాట. ఇలాగా ఆ పరబ్రహ్మ స్థితిని చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే గురువు అనేటువంటి వాడు ఖచ్చితంగా ఉండాలి. ఇందాక హేమాడ్ పంత్ గారు రెండే పట్టుకున్నాడు, ఏది కర్మని చెయ్యాలి అనేటువంటిదే, కానీ అవతల వ్యక్తి ఫలితం కూడా భగవంతుడిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఈ ఫలితాన్ని నువ్వు సక్రమంగా పొందాలి అంటే ఎవరి సహాయం కావాలి? గురువు యొక్క సహాయం కావాలి. ఈ 4 సరిగా జరగాలి అంటే, భక్తి జ్ఞానం నీ మనసులో నిలబడాలి అంటే ఎవరి సహాయం కావాలి అంటే గురువు సహాయం కావాలి. గురువు సహాయం ఉంటేనే నువ్వు అక్కడికి చేరుకోగలుగుతావు. బ్రహ్మంగారు కూడా ఇదే చెప్తారు. 6 కమలములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు, బాట వెంట పరమపదం మగును కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. 6 కమలాలకి అంటే మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలను దాటి నడినెత్తిన ఉండేటువంటి సహస్రారం అంటే ఇక్కడ పరబ్రహ్మ స్థితికి అది ఒక బాటలాగా పోల్చాడు బాబాగారు కూడా. అదేవిధంగా మరి బాబాగారికి ఇక్కడివన్నీ ఎలా తెలిసాయండి అని చెప్పి కూడా మనకు ఒక అనుమానం రావాలి. ఎందుకంటే
మనం భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. జ్ఞానం అంటేనే విచక్షణ లేకుండా జ్ఞానం రాదండి. ఎలా వస్తుంది? దీనికి బాబాగారు స్పష్టంగా చెప్పారు. ఇది మీరు కూడా సాధించవచ్చు అని చెప్పారు. దీనికి చెప్పేది ఏంటంటే, గురుముఖాన విన్న కుండలిని శక్తిని మేలు కొలిపి 6 మెట్టు లెక్క దూరదృష్టితోడ దూరశ్రవణం మబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ఏంటంటే, ఈ 6 కమలాలని దాటి బాట వెంట వెళ్ళి ఆ యొక్క ఆత్మస్థానంలో పరబ్రహ్మ స్థానంలో ఎవరైతే నిరంతరం లయమై తమ మనస్సును అక్కడ ఉంచుతారో వాళ్ళకి ఎక్కడెక్కడ జరిగైనా సరే వాళ్ళు వాటిని చూడగలరు, వాటిని వినగలరు. ఆ శక్తి వాళ్ళకు వస్తుంది అని చెప్పారు. ఇది ఒక బాబా విషయంలోనే కాదండి, అనేక మంది మహాత్ములు చెప్పారు. బుద్ధుడు కానీ, జీసస్ కానీ, మహమ్మద్ కానివ్వండి, లేకపోతే అనేక మంది సూఫీ సెయింట్స్ ఉన్నారు. కబీర్ కానీ, రామకృష్ణ పరమహంస గారు కానీ, వేమన కానీ, బ్రహ్మం గారు కానీ, రమణ మహర్షి గారు కానీ, ఇలాగ ఎంతోమంది యోగులు ఉన్నారు. ఆ యోగులందరినీ చూసాం కాబట్టి వాళ్ళకి దూరదృష్టి దూరశ్రవణాలు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు చెప్పింది సత్యమని నమ్ముతున్నాం. కళ్ళు మూసుకొని నమ్మమని చెప్పదు జ్ఞానం. ఓన్లీ భక్తి అయితే నువ్వేం ప్రశ్నించొద్దని చెబుతుంది. కానీ బాబా వచ్చింది భక్తి జ్ఞానాల్ని మనకు అందజేయటానికి. కాబట్టి మనం ఈ మార్గంలో ఈ సాయి సచ్చరిత్రలోని 2వ అధ్యాయాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు. ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు. శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.